కేసే లేదు, లొట్టపీసు లేదు, కేసు లేదు, లొట్టపీసు లేదు. ఫార్ములా ఈ రేస్ కేసు ఉత్తిదే అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్. హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దాం. నన్ను అదే రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తుంది. అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది? రేవంత్కు నాపై ఏం దొరకటం లేదు. చరిత్రలో కేసీఆర్ నిలిచిపోతారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. నాయనా కేటీఆర్, నీకు ఇంకా తెలియదేమో, ఏసీబీ కాదు ఇప్పుడు నీ పైన కేసు ఫైల్ చేసింది ఈడీ. అసలు అక్కడ అవినీతి జరగనప్పుడు ఈడీ కేసు ఫైల్ చేయదు బాబు. కేటీఆర్, నీకు మరీ ఇంత చిన్న నాలెడ్జ్ కూడా లేదా? అక్కడ అవినీతి జరిగింది అని 100% ప్రూఫ్లు ఉంటేనే ఈడీ కేసు నమోదు చేస్తే విచారణ జరుపుతుంది. ఇంకోటి, కేసే లేదు, లొట్టపీసు లేదు అంటున్నావు కదా, మరి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ప్రతిసారి కేసు లేనప్పుడు నిన్ను విచారించాలన్నా, నిన్ను అరెస్ట్ చేయాలన్నా ప్రతిసారి ఎందుకు కోర్టుకి వెళ్ళి క్వాష్ తెచ్చుకుంటున్నావు నువ్వు? మరి అసలు అక్కడ కేసే లేదే, నీకేం భయం లేదు, ఎందుకు భయపడుతున్నావు? మరి జైలుకి వెళ్ళాల్సి వస్తుందని ఎందుకు ఈ డైలాగులు అన్నీ కొడుతున్నావు? క్వాష్ పిటిషన్లు ఎందుకు వేసుకుంటున్నావు? మరి ధైర్యంగా జైలుకి వెళ్ళేది ఉండే కదా, ఒకసారి విచారణకు వెళ్ళేది ఉండే కదా. ఏసీబీ విచారణకు, ఈడీ విచారణకు వెళ్తే మొత్తం వాళ్ళ స్టైల్లో విచారిస్తే అసలు అక్కడ అవినీతి జరిగిందా లేదా, ఏం జరిగిందని బయటకు వస్తాయి. మరి ఎందుకు ప్రతిసారి నువ్వు భయపడుతున్నావు? ప్రతిసారి నిన్ను అరెస్ట్ చేయాలని రాగానే క్వాష్ చేసుకుంటున్నావు ఎందుకు? ఢిల్లీ వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఎందుకు వస్తున్నావు కేటీఆర్ నువ్వు? అక్కడ కేసే లేదు కదా, మరి ఎందుకు ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి కాళ్ళు పట్టుకొని వస్తున్నావు? అవసరం లేదు కదా. నువ్వు చెప్పినట్టు కేసే లేదనుకుందాం, ఇక్కడ మనం ఒట్టి కేసు ఊరికే అనుకుంటే ఎందుకు ప్రతిసారి ఢిల్లీ పోయి కాళ్ళు పట్టుకొని వస్తున్నావు నువ్వు? ఇంకేమంటాడు మనోడు? ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ హైకోర్టులో ఏ తీర్పు వస్తుందో చూద్దాం. ఇందులో అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడని ప్రశ్నించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పని వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఈడీ ఎదుట ఈ నెల 7న హాజరై తన లాయర్ నిర్ణయిస్తారని తెలిపారు. ఏసీబీ కేసులో అసలు పసలేదని, తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్నారు. ఫార్ములా ఈ కేసు లొట్టపీస్ కేసు అంటూ వ్యాఖ్యలు చేశారు. పాప నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తుంది. నాపై ఇదో 6వ ప్రయత్నం. నాపై రేవంత్కి ఏం దొరకటం లేదు. 600 కోట్ల సంగతి అటు ఉంచితే ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదు. జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదు. రేసు కావాలని తాను నిర్ణయం తీసుకున్నానని, వద్దనేది రేవంత్ నిర్ణయం అన్నారు. ఇద్దరు నిర్ణయాలపై క్యాబినెట్లో చర్చ జరగలేదన్నారు. నాపై కేసు పెడితే రేవంత్పై కూడా కేసు పెట్టాలి. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రినా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రైతు భరోసాతో రైతు నుంచి తిరుగుబాటు వస్తుంది. కేసీఆర్ మా ట్రంప్ కార్డ్, ప్రజల్లోకి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసు. ఫార్ములా ఈ కేసు రేసులో కోర్టు అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదు. ఈ ఏడాది ఉప ఎన్నికలు రావచ్చు. RRR విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్లు నష్టం చేస్తుంది. కాజాగౌడ్లో ఉన్న భూములపై కన్నేసి పేదలను రోడ్డు పాలు చేశారు. 1.3 లక్షల కోట్లు అప్పు చేసి ఢిల్లీకి 1,000 కోట్లు పంపుతున్నారు. సంక్రాంతికి దిల్రాజు 2 సినిమాలు ఉన్నాయి. ఆయన బాధ ఆయనది. ఫిబ్రవరి లేదా మార్చిలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుంది. వేసవికాలం నుంచి పార్టీ సభ్యత్వ నమోదు, అక్టోబర్లో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. కేసీఆర్ను పార్టీ అధ్యక్షుడిగా మొదట నేనే ప్రతిపాదిస్తా అని చెప్పాడు. మరి సార్ ఇవన్నీ బాగానే చెప్తున్నావు, మరి ఏదో పాదయాత్ర చేస్తా అన్నావు, పాదయాత్ర మోకాళ్ళ యాత్ర ఏదో చేస్తా అన్నావు కదా రాష్ట్ర వ్యాప్తంగా, అది మర్చిపోయావా కేటీఆర్? నువ్వు చేస్తా అన్నావు. ఓ బయటకు వస్తే జనం కొడతారని భయంతో ఆగిపోయావా? సరే అది ఓకే. కానీ మరి ఇప్పుడు అసలు కేసే లేని ఈ కేసులో మరి ఎందుకు ప్రతిసారి కోర్టుకి వెళ్తున్నావు? నువ్వు క్వాష్ చేసుకుంటున్నావు ఎందుకు? ఈడీ ఎదుట ఆ విచారణకు హాజరు కావాలో కానవసరం లేదో మా లాయర్లు నిర్ణయిస్తారు అంటున్నావు. కేసే లేనప్పుడు మీ లాయర్లు నిర్ణయించాల్సిన పని ఏంటి? ధైర్యంగా నువ్వు ఒక్కడివే వెళ్ళొచ్చు కదా, నువ్వు పోటుగాడివి కదా, ఏ తప్పు చేయలేదు. మరి ఎందుకు ప్రతిసారి క్వాష్ చేసుకుంటున్నావు ఇందులో? ఇక మీ నాయన్ని చరిత్ర మర్చిపోదు అంటున్నావు. నిజంగానే చరిత్ర మర్చిపోదా బాబు? మీ నాయన చేసిన పనులు అట్లాంటివి చరిత్ర మొత్తం గుర్తుపెట్టుకుంటుంది మీ నాయన్ని 100%. మీరు చేసినంత నియంత్రణతో పాలన, మీరు చేసినంత పోకడలు ఎవరూ పోలేదు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది ప్రభుత్వం. ప్రజలు మర్చిపోద్దయ్యా, ప్రజలు మాత్రం మిమ్మల్ని మర్చిపోరు ఖచ్చితంగా. ట్రంప్ కార్డు అంట కేసీఆర్ ఎప్పుడు బయటికి రావాలో తెలుసు అంట. తెలంగాణ రావటంలో ఎంతో కీలక పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి చనిపోయి ఆయనకు అసెంబ్లీలో అసెంబ్లీ వేదికగా ఆయనకు నివాళులర్పించే ప్రోగ్రాం పెట్టినప్పుడు దానికి కూడా రాకుండా ఉన్నాడంటే ఇంకంతకు మించి దిగజారుతనం ఏమైనా ఉందా కేసీఆర్కి? అంతకు మించి దిగజారుతనం ఏమైనా ఉందా కేసీఆర్కి అంటున్నా నేను. వాళ్ళకే సిగ్గుండాలి మళ్ళీ మాటలు చెప్పుకోవడానికి, ట్రంప్ కార్డు అని చెప్పుకోవడానికి.